నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. నేను ఇప్పుడు బాలామృతంతో మీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు అంగన్వాడీలో ఇస్తారు కదండి చిన్నపిల్లలకి బాలామృతం, దాంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో చాలా పోషక విలువలు ఉంటాయండి, పిల్లలకి చాలా మంచిది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్, అలాగే 2 ఎగ్స్ అండి. ఎగ్స్ రూమ్ టెంపరేచర్ కొన్ని ఎగ్స్ తీసుకోండి. అలాగే పావు కప్పు ఆయిల్ మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ బటర్ తీసుకుంటే కనుక మెల్టెడ్ బటర్ తీసుకోండి. అలాగే హాఫ్ కప్పు మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోండి. అలాగే 1/3 కప్పు షుగరు. నేను ఇక్కడ షుగర్ తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ షుగర్ మిక్స్ అయ్యి వస్తుంది. మన చిన్నప్పుడు అయితే మిక్సీ షుగర్ పౌడర్ అయ్యి ఉండేదేమోనండి, స్వీట్గా ఉండేది కానీ షుగర్ కనిపించేది కాదు, పౌడర్గా ఉండేది. ఇప్పుడు పౌడర్తో పాటు షుగర్ కూడా మనకు క్లియర్గా కనిపించేస్తుంది ఇప్పుడున్న బాలామృతంలో. అలాగే టేస్ట్ కూడా అంత టేస్ట్ ఉండట్లేదండి. మన చిన్నప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉండేది, గిన్నెలో ఒక స్పూన్ వేసుకుని తింటూనే ఉండేవాళ్ళం బాలామృతాన్ని. మన చిన్నప్పుడు ఉన్నంత టేస్ట్ ఉండట్లేదు బాలామృతం ఇప్పుడు. మీలో ఎంతమందికి బాలామృతం టేస్ట్ గుర్తుందో, అలాగే ఎంతమందికి బాలామృతం అంటే ఇష్టమో నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి 2 కప్స్ బాలామృతాన్ని మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పౌడర్ చేసుకోండి. బాలామృతంతో పాటు మనం తీసుకున్న 1/3 కప్పు షుగర్ కూడా దీనిలో వేసుకుని నేను మొత్తం కలిపి ఒకేసారి పౌడర్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కలిపి మెత్తటి పౌడర్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో 2 ఎగ్స్ బ్రేక్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా బీట్ చేసుకోండి. మీరు ఎగ్స్ చేత్తో అయినా బీట్ చేసుకోవచ్చు, దీనికి విస్కర్తో బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కేక్కి మనం బీటర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే మిక్సీలో కూడా ఏం అవసరం లేదు. నార్మల్ కేక్కి బీట్ చేసినంతసేపు ఏం అవసరం లేదండి, నార్మల్గా చేత్తో విస్క్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 ఎగ్స్ తీసుకొని అది బాగా బీట్ చేసుకోండి, కొంచెం నురగ ఫామ్ అయ్యే వరకు బాగా విక్స్ చేసుకోండి. లేదు మేము బీటర్ యూస్ చేస్తామంటే కనుక మీరు బీటర్తో అయినా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మిక్సీ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఓవర్ బీట్ అవ్వకుండా చూసుకోండి. అంత ఫ్లఫీగా అంత ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం సేపు బీట్ చేస్తే మీకు ఇలా లైట్గా నురగలాగా ఫామ్ అయితే సరిపోతుంది. అలా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఆ రెండు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత దానిలో పావు కప్పు ఆయిల్ అది కూడా వేసుకుని, ఆయిల్ మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చండి, వేసేసుకొని బీట్ చేసుకోండి. ఆయిల్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఎగ్ మిశ్రమం మొత్తం అంతా ఎగ్ మిశ్రమంలో కలిసిపోయేదాకా బాగా మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకుని పెట్టుకోండి. అలా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోకి మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి బాలామృతాన్ని, అది కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా బాలామృతం కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం బాలామృతం వేసుకుని తర్వాత అది కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అలా బ్యాచెస్ వైజ్గా మొత్తం బాలామృతం మొత్తం ఒకేసారి కాకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు థిక్గా అయిపోతే కనుక పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు. గడ్డలు కట్టుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే ఏంటంటే మనకి గడ్డలు కట్టదండి, గడ్డలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అదే మొత్తం అంతా ఒకేసారి పెట్టేసుకుంటే కనుక ఉండలు ఫామ్ అయిపోతుంది. అందుకని ఉండలు ఫామ్ అవ్వకుండా కొంచెం కొంచెం వేసుకుని బాలామృతాన్ని మిక్స్ చేసుకోండి. థిక్గానే ఉంటుందండి. మనం మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా దీనిలో యాడ్ చేసుకుని కలుపుకుంటే కనుక అది మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చేస్తుంది. మిల్క్ కూడా అంతా ఒకేసారి ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. చూపిస్తున్నారు కదండి, ఆ విధంగా ఉండాలి. అలా లూజ్గా ఫామ్ అయ్యే వరకు కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ రాసుకుని పెట్టుకున్నానండి దీనికి.
ఇది హీట్ చేసుకున్న దానికి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో కానీ లేదా కుక్కర్లో కానీ ఆయిల్ వేసుకుని బ్యాటర్ పెట్టుకున్నది ఇది పెట్టేసుకుని 180 degrees దగ్గర రైస్ కుక్కర్లో అయితే నార్మల్గా ముందు ప్రీహీట్ చేసుకోండి, ఒక 10 minutes సరిపోతుంది. అదే ఓవెన్లో అయితే కనుక 180 degrees దగ్గర ప్రీహీట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే పైన కొంచెం కాజు పిస్తా అన్నీ వేసుకుని చేసుకున్నాను, ఎందుకంటే దీనికి విప్పింగ్ క్రీమ్ వేయం కదా. ఇది చూడడానికి రవ్వ కేక్లా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. రవ్వ కేక్లా ఉంటుంది, మనకి నార్మల్ కేక్లా ఉండదు. చూసారు కదండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మామ్స్ డిజర్ట్స్.